హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ రామారావు. ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం 100 రూపాయలతో. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, సాయంకాలము స్నాక్స్, రాత్రి టిఫిన్ తిని వచ్చేస్తాం. అందరూ చూడండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు కూడా తీసుకోమని, నీకు 100, నాకు 100. లెట్స్ బిగిన్. సో ఇంకా అలాగైతే ఛాలెంజ్ చేసుకున్నారన్నమాట ఇద్దరు. 100 రూపీస్కి మమ్మీ డాడీ అయితే. సో డే మొత్తం 1 పర్సన్కి 100 రూపీస్ అనమాట ఇద్దరికి. సో మా డాడీ 100, మమ్మీ 100 తీసుకొని బయలుదేరారనమాట. సో ఫస్ట్ అయితే టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసారనమాట. మార్నింగ్ వచ్చేసి సో ఇక్కడైతే దోశలు, ఇడ్లీలు అన్నీ ఉంటాయి కదా. సో అందుకని ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం 100 రూపీస్లో. సో ఇక్కడైతే వేడివేడిగా దోశలు అనేది వేస్తున్నారనమాట. సో వెయిటింగ్ అనేది చేస్తుంది మా మమ్మీ అనమాట. ఇంకైతే దోశలు వేస్తుందనమాట ఆంటీ. ఇంకా దోశలు చూడండి, ఇద్దరైతే దోశలు అనేది పెట్టుకున్నారు అనమాట. సో మా డాడీ అయితే 2 దోసెస్ తిన్నాడు. మా మమ్మీ అయితే ఒకటే దోశ తినిందనమాట. సో అయితే ఇలాగైతే తింటున్నారనమాట. సో అక్కడే కూర్చొని తిన్నారు. ఇదిగోండి 1 దోశ ఇక్కడ. మా మమ్మీ వచ్చేసి 1, మా డాడీ వచ్చేసి 2 అనమాట. దోశలు అయితే తీసుకున్నారు. సో ఇద్దరికి, మా డాడీకి అయితే 2 దోసెస్ కాబట్టి 20 రూపీస్ అయిపోయింది. మమ్మీకి 1 దోశ కాబట్టి 10 రూపీస్ అయిపోయింది అనమాట. సో 110 రూపీస్ పోయింది మా మమ్మీకి, 90. మా డాడీకి మా 100లో 20 రూపీస్ పోయింది, 80 రూపీస్ ఉన్నాయి ఇంకా. సో 80 రూపీస్కి లంచ్ ఏం తింటారో చూద్దాం. ఇప్పుడైతే నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అయితే అయిపోయిందనమాట. ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ వచ్చేసి మీల్స్ అయితే తిందామని వచ్చారనమాట. సో లోపలికి అయితే వెళ్ళారనమాట. మీల్స్ అనేది దొరుకుతుందని, వెజ్ మీల్స్ కానీ. సో ఓకే, లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో మా మమ్మీ అయితే వెళ్తుందనమాట లోపలికి. సో వెళ్ళి కూర్చున్నారు. 2 మీల్స్ అనేది చెప్పారనమాట మా డాడీ. సో ఒకటి మా మమ్మీకి, ఒకటి మా డాడీకి. 100 రూపీస్ ఛాలెంజ్ కాబట్టి సపరేట్ తీసుకోవాలి ఎలాగైనా. సో మీల్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఇదిగోండి మీల్స్లో వైట్ రైస్, పప్పు, రసం, తాలింపు, పెరుగన్నము, అలాగే ఇంకా పచ్చడి, ఇంకా తాలింపు, వడియాలు అయితే ఇచ్చారన్నమాట దండిగా. చూడండి, బొంగులు అంటారు కదా. సో ఇక్కడ వచ్చేసి ఇదిగోండి దాంట్లోనే సాంబారు, రసము, పెరుగు అన్నీ ఉన్నాయన్నమాట. సో మీల్స్ అనమాట ఇదంతా కలిపి. గొండిలాగా పప్పు, సాంబార్ కనబడుతుంది. ప్లేట్లో వచ్చేసి తాలింపు, అలాగే వైట్ రైస్, వడియాలు అయితే ఇచ్చారనమాట. సో ఇద్దరైతే తినడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. అదిగోండి ప్లేట్ అయితే చాలా బాగుంది కదా, వెజ్. సో ఒక్క ప్లేట్ మీన్స్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి సపరేట్ కదా. మా డాడీకి 50, మమ్మీకి 50 అయిందనమాట. సో మా మమ్మీకి 90 రూపీస్లో 50 పోయిందనమాట, 40 ఉందనమాట. సో మా డాడీది వచ్చేసి 30 ఉంది. సో ఇంకా అలాగైతే లంచ్ అనేది ఫినిష్ చేసేసారనమాట. ఇలాగైతే మీల్స్లో 50. సో చాలా మేలు కదా. సో వైట్ రైస్, ఇంకా అప్పడాలు, వడియాలు, చూడండి పప్పు, రసం అంతా ఇస్తున్నారు కదా 50 రూపీస్కి. చాలా మేలు అనమాట. సో నెక్స్ట్ డిన్నర్కి ఏమో హోటల్కి అనేది వచ్చేసారు. స్నాక్స్ అనేది స్కిప్ చేసామన్నమాట. సో మధ్యాహ్నంది కడుపు నిండిపోయిందని వాళ్ళకి. సో ఇప్పుడైతే నైట్ అనేది డిన్నర్కి అయితే వచ్చారు. చూడండి ఎట్లా కూర్చున్నారు. సో ఇక్కడైతే చపాతీ ఆర్డర్ చేశారనమాట ఇద్దరు. సో నైట్ డిన్నర్ చపాతీ ఆర్డర్ చేశారనమాట. సో ఇంక కూర్చొని మాట్లాడుతున్నారు. సో అసలే స్నాక్స్ స్కిప్ చేశారు కాబట్టి ఆకలి మీద ఉన్నట్టున్నారు అంతా. సో ఇంకైతే మా డాడీ వచ్చేసి ఆర్డర్ ఇచ్చేసి వచ్చాడనమాట. సో ఇప్పుడు చపాతీస్ అయితే వచ్చాయి చూడండి. చపాతీ, ఇంకా ఆనియన్స్ ఇచ్చారు. ఇంకా కర్రీ ఏం వేస్తారో చూద్దాం. కర్రీ అయితే చెన్నా మసాలా, ఇంకా పొటాటో కర్రీ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చూడండి గోంగూర, పప్పు, అదిగోండి వేస్తున్నారు ఇక్కడ. అయితే బయట ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో 100 రూపీస్లో అయితే చాలా ఎంజాయ్ చేయగలమా చేయలేమా అని డౌట్తోనే తినారనమాట చపాతీ కూడా. సో ఇప్పుడైతే చపాతీ అనేది తింటున్నారు. ఆనియన్స్ కూడా చూడండి చాలా బాగా ఇచ్చారు కదా. ఆనియన్స్, చపాతీ, 2 కర్రీస్, ఇంకో కర్రీ కూడా ఉంది, వేసుకోలేదు వేరు. ఇక్కడ ఎట్లా ఉందో టేస్ట్ మా మమ్మీ ఎక్స్ప్రెషన్లో తెలుస్తుంది. బాగుందంట.
మా మమ్మీ అయితే తింటుందన్నమాట. ఇద్దరైతే తినేశారు. సో బిల్ వచ్చేసి చపాతీస్ 30 రూపీస్ అనమాట. ఒక ప్లేట్, 1 ప్లేట్ 30 రూపీస్. సో ఇద్దరి దగ్గర 30 రూపీస్ పోయిందనమాట. సో ఇంకా లాస్ట్కి ఎంత మిగిలిందో చూద్దాము. సో 30 రూపీస్ అనమాట చపాతీ. సో చాలా బాగుందన్నమాట చపాతీ అయితే టేస్ట్. ఇంకా లాస్ట్ వచ్చేసి మా మమ్మీకి అనేది 10 రూపీస్ అనేది మిగిలిందనమాట. 10 రూపీస్తో మా మమ్మీ అనేది ఐస్ క్రీమ్తో ఏం చేసేసింది అనమాట. సో మా డాడీది 0 అకౌంట్ అయిపోయింది. మా మమ్మీది 10 రూపీస్ ఉంది కాబట్టి 10 రూపీస్తో ఐస్ క్రీమ్ అయితే కొనుక్కొని తినేస్తుంది. సో 100 రూపీస్లో కూడా రోజు మొత్తం ఉండొచ్చు అనమాట. సో ఫుడ్కి 100 రూపీస్తో అయితే 1 డే నడిచింది అనమాట మాకైతే ఇక్కడ. ఇదిగోండి ఐస్ క్రీమ్ అయితే లాస్ట్ ఫినిషింగ్ టచ్ అయితే మా మమ్మీ ఐస్ క్రీమ్ అయితే తినింది. మా డాడీ ఏమో తినలేదనమాట ఐస్ క్రీము. ఇదిగోండి ఐస్ క్రీమ్ 10 రూపీస్ది తీసుకుంది. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనీ రామర్ అఫీషియల్స్. కొత్తగా కానీ మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనీ రామారావు. బాయ్ ఫ్రెండ్స్.